సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ప్రభాస్ ది రాజా సాబ్ ఐటెం సాంగ్ పిక్చరైజేషన్ కు రెడీ అవుతోందా? స్పిరిట్ ప్రాజెక్ట్ కు టాలీవుడ్ పొడుగు కాల సుందరిని ఓకే చేయబోతున్నారా? డార్లింగ్ తో స్క్రీన్ కెమిస్ట్రీ డార్లింగ్స్ వచ్చేయడంతో మారుతి ఫిల్మ్ కు బజ్ రాబోతుందా? ది రాజా సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. అయితే ఇప్పటి వరకు బొమ్మ ఏ స్టేజ్ లో ఉందో మేకర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ ఉంటుందని చెప్పినప్పటికీ అప్పటికి వస్తుందా అనే డౌట్ కూడా ఉంది. ఐపీఎల్ ఫీవర్ పీక్స్ లో ఉండగా ఫిలిం రిలీజ్ చేస్తే వచ్చే నష్టమేంటో బయ్యర్లకి బాగా తెలుసు. అయినప్పటికీ మారుతి ఏప్రిల్ 10న సినిమాను ప్రేక్షకుల ముందుకి తెస్తానంటున్నాడు. తాజాగా ఈ సినిమాకు ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారు. దీనికోసమని పలువురు హీరోయిన్లని కన్సల్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఫైనల్ గా యోగితో ప్రభాస్ పక్కన చేసిన నయనతారను ఈ సినిమాకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్టర్ 18 years వీరిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. నయనతారతో ఐటెం సాంగ్ అంటే డిమాండ్ కోట్లలోనే ఉంటుంది. అయినప్పటికీ పీపుల్స్ మీడియా ఎక్కడా తగ్గడం లేదు. 300 కోట్ల సినిమాకు అది పెద్ద మ్యాటరే కాదనే ఫీల్లో ఉన్నారట. ఇక సందీప్ రెడ్డి ప్రభాస్ తో చేయాల్సిన స్పిరిట్ కు సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని దాదాపుగా ఓకే చేశారని తెలుస్తోంది. ముందుగా ఒకరిద్దరు పేర్లు పరిశీలించినప్పటికీ ప్రభాస్ భార్య పాత్రకి మృణాల్ అయితేనే బాగుంటుందనే అభిప్రాయంలో దర్శకుడున్నట్లుగా టాక్. అలాగే ఇదే సినిమాలో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్లను నెగిటివ్ షేడ్స్ పాత్రలకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ మృణాల్ ఠాకూర్ ప్రభాస్ హైట్ కి కరెక్ట్ గా మ్యాచ్ కావడంతో ఈ జంట ఎలా ఉంటుందనే చర్చ నెట్టింట్లో మొదలైంది.